ప్రియమైన సోదరి సోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించమని చెప్పాడు. క్రైస్తవ జీవితం అనేది ఇరుకు ద్వారము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇరుకు ద్వారం మార్గాన్ని వెళ్ళాడు. అందుకని ఆయన నేనే మార్గం అన్నాడు. ఇరుకు ద్వారం అంటే భోగ విలాసాలతో ఉండవు. క్రైస్తవులకి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అనేకమైన పరిస్థితులు ఉంటాయి. ఆ మార్గంలో వెళుతూ మనం ప్రార్థన చేసుకుంటుంటే మన ప్రభు సహాయపడుతూ వస్తాడు. దానిని ఇరుకు మార్గము అంటారు. ఈ మార్గాన్ని వెళ్ళమని చెప్తున్నారు. విశాల మార్గం అంటే ఏంటి? ఇప్పుడు మన బోధకులంతా బయలుదేరినారు. నీ దుఃఖం సమాప్తం అయిపోతుంది, నీకు డబ్బు వస్తుంది, నీకు ధనం వస్తుంది, నీ యొక్క మార్పు అయిపోతుంది, పెళ్లి కలుగుతారు, పిల్లలు పుడతారు, ఈరోజు ఆ రోజు అదైపోతుంది, ఈ వాగ్దానం వస్తుంది, ఆ వాగ్దానం వస్తుంది, భయపడగాకు, కృంగిపడగాకు, నీకేం శ్రమలు ఉండవు, బాధలు ఉండవు. ఈ బోధలన్నీ నమ్మొద్దు. మీరు ఈ బోధ నమ్మారంటే పరలోకం పోవం. ఇరుకు ద్వారం కష్ట మార్గంలో వెళదాము, పరలోకం చేరుకుందాం. విశాల మార్గం అనుకోద్దు.